రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వట్టి జానన్న విషయం మనకు తెలిసిందే. అయితే అనేక కథనాలు అనేక సోషల్ మీడియా వేదికల ద్వారా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అసలు సూర్యాపేటలో ఏం జరుగుతూ ఉన్నది, ఈ వట్టి జానన్నకు సంబంధించి అంశంలో ఏ విధమైన కుట్రలు బండుతూ ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మనతోని మాట్లాడేందుకు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్పీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ గారు, నీరజా గౌడక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది సూర్యాపేటలో, మరి ఎందుకు వట్టె జాననే ఇంత టార్గెట్గా చేసి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మిల్లులు ఒక వట్టె జానకే ఉన్నాయా సూర్యాపేట, ఉమ్మడి సూర్యాపేట లేకపోతే నల్గొండ జిల్లాలో ఓన్లీ సూర్యాపేట జిల్లాలో ఓన్లీ వట్టె జాననే ఉన్నాయా లేకపోతే ఇంకెవరికైనా ఉన్నాయా? మరి ఈ దాడులు గల కారణం ఏంది? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీరజా గౌడ్తోని. హలో అక్క, నమస్తే. లైవ్లో ఉన్నారు అక్క? నమస్తే. ఏంటిదక్క, ఇప్పుడు ఈ వట్టె జానన్న గురించి అనేక కథనాలు, కొన్ని పరారీలో ఉన్నారు, పీడీ యాక్ట్ పెట్టిరని ఇష్టానుసారంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సూర్యాపేటలో ఏం జరుగుతుంది, వట్టె జానన్నే టార్గెట్ చేయడానికి కారణం ఏంది, అసలు అక్కడ ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బీసీ ఎవరు గొంతు ఎత్తితే వాళ్ళ గొంతు బీసీకి బొందబెట్టే పనులు జరుగుతుంది. ఎందుకు? ఎవరైతే బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ మన ఓసీలే, రెడ్డోళ్ళు, యనమలు, కమ్మలే బతకాలి. మనకు ఎవరికి మన బీసీ వర్గాలకు, మన బహుజనులకు ఎక్కడ కూడా స్వతంత్రంగా బిజినెస్ చేసుకొని స్వతంత్రంగా ఎదిగే రైటు, అధికారం రాజ్యాంగంలో మనకు లేదని చెప్తున్నారు వాళ్ళు. అందుకోసమని ఎవరికి అయితే బీసీల గొంతు పై ఎత్తున ఎత్తుతారో వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టి వాళ్ళ కుతిక విసికి బొందబెట్టి తప్పుడు చేయకుండా చేతులు కడుక్కొని దినవారాలు చేసే పరిస్థితిలో ఓసీ వర్గాలు ఉన్నాయి, అలా అగ్రవర్ణాలు. అంటే ఇప్పుడు కేవలం వట్టె జానన్న తీన్మార్ మల్లన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు ఈ అటాక్ కారణం మొన్న ఈశ్వరమ్మ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డి ఏ విధంగానైతే మాట్లాడిండో ఆ విధానాన్ని ఖండిస్తూ వట్టె జానన్న ఒక యాదవ సామాజిక వర్గాన్ని, మొత్తం బీసీ సామాజిక వర్గాన్ని చైతన్యం చేసేలా, ఒక అగ్రకుల నాయకుని తలలు వంచేలా చేసిన ప్రోగ్రామే కారణం అని చెప్పుకోవచ్చా? ఇవాళ ఓన్లీ ఈశ్వరమ్మ మీద జరిగినది కనపడుతుంది అంతేగాని మన బీసీలలో వచ్చే చైతన్యం కనపడ్డది వాళ్ళకు. ఈశ్వరమ్మ సంఘటన ఒకటే కాదు, ఈ బీసీలు చైతన్యవంతమవుతుర్రు. వీళ్ళందరూ ఇన్ని రోజులు వాళ్ళ జుట్లు వాళ్ళకు ముడేసి సంఘాలను పెట్టి ఒకరి మీద ఒకరికి పెట్టి ఎవరి పంచాయతీ వానికి పెట్టి మనం చేతులు కలుపుకొని కూర్చున్నాము. ఇప్పుడు వాళ్ళకి తెలివి వచ్చింది, వాళ్ళకి ఒకరికొకరు ఐకమత్యం అవుతురు, ఒకరికొకరు అనుసంధానంగా ఉంటురు. ఈ జాతులన్నీ ఒకటైతే మా కుంభస్థలాన్ని కొడతారు, మా జాతుల ఉనికి అడ్రస్ లేకుండా తెలంగాణలో చేస్తారు. అంటే రాజకీయ పరంగా ఉనికి లేకుండా పోతుందనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు వీళ్ళు. ఆ పరిస్థితి వస్తుందని గ్రహించి ఎవరైతే బీసీలలో ఎవరైతే జనాలని ఆలోచింపజేస్తుర్రో, బీసీ వాదాన్ని ఎవరైతే ఎక్కువ శాతం రాష్ట్రంలో తెలియజేస్తుర్రో వాళ్ళ గొంతు నక్కే ప్రయత్నంలో ఇవాళ ఈ అగ్రవర్ణాలు, పాలక వర్గాలు ఉన్నాయి. అంటే పీడీ యాక్ట్ పెట్టిరా ఇప్పుడు వట్టె జానన్న మీద? పీడీ యాక్ట్ పెడతానికి ఆయన ఏమన్నా టెర్రరిస్టా, లేకపోతే మావోయిస్టా, లేకపోతే ఇంకేమన్నా పాకిస్తాన్ వాదా, లేకపోతే దేశద్రోహ కేసులో ఉన్నాడా? పీడీ యాక్ట్ ఎందుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇంతవరకు ఎలాంటి కేసు బుక్ చేయకుండా డైరెక్ట్ పీడీ యాక్ట్ పెట్టినాం, లేకపోతే కొడుకును అరెస్ట్ చేసినామని వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం? ఇవాళ వట్టె జానయ్యని అడ్డం పెట్టుకొని ఒక వట్టె జానయ్యని బీసీ బిడ్డ కాబట్టి ఆయనని అడ్డం పెట్టుకొని వెనకంగా లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో ప్లాన్లలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ వట్టె జానయ్య లాంటి వాళ్ళని మాత్రం పైకి చూపించుకుంటూ వట్టె జానయ్యని ఎరేసి, అంటే మనం చిన్న చేప ఎరేసి పెద్ద చేపను పట్టినట్టు ఇవాళ వట్టె జానయ్యని గుడ్డ బరక లెక్క ఎరేసి కొర్ర నీళ్లు పట్టుకొని పోయి తినే ప్రయత్నంలో ఇవాళ పాలక వర్గాలు పనిచేస్తున్నాయి. వాళ్ళ ఎత్తుగడలన్నీ మనకు ఎరికే. అంటే బీసీలను ఎరగేస్తున్నారా, బీసీలను ఎరగ వాడుతున్నారా? బీసీలని ఎరగ వాడుతున్నారు. ఇవాళ కొన్ని వేల మిల్లులు ఉన్నాయి, ఆ మిల్లుల మీద కొన్ని లక్షల కోట్ల స్కాములల్లా ఇవాళ వట్టె జానయ్య ఒక్కడే 70 కోట్లు 50 కోట్లు 17 కోట్లు అని ఇవాళ వట్టె జానయ్య మీద ఒక్కడే బీసీ బిడ్డ కాబట్టి ఆయనకు ఎవరు పాలక వర్గాలలో మనోళ్ళు లేరు కాబట్టి, ఎవరు సపోర్ట్ రారు కాబట్టి, ఉన్న పాలక వర్గాలలో మనోళ్ళు ఉన్నా కూడా బొమ్మల లెక్క గుర్తుంటారు కాబట్టి ఇవాళ వట్టె జానయ్యని ఒక బొమ్మ లెక్క చూపించి వెనకంగా ముందటంగా ఈ పిల్లిని చూపించి ఎలకను చూపించి వెనకంగా ఏనుగుల కొల్లగొట్టే ప్రయత్నంలో ఇవాళ అగ్రవర్ణాలు, పాలక వర్గాలు
పనిచేస్తున్నాయి తమ్మి. అంటే వట్టె జాననతో పాటు ఇంకొక 5-6 మిల్లుల పైన కూడా కేసు అయిందట. మరి ఈ కేవలం ఒక వట్టె జానన్న హైలైట్ గా చూపించడానికి కారణం ఏందక్క? ఏంటో ఒట్టజానే బీసీ బిడ్డ కదా, వాళ్ళందరూ కోంటోళ్ళు కదా, ఉమ్. కోంటోళ్ళు వీళ్ళు వాళ్ళు పందికొక్కులు లెక్క మేసేటోళ్ళు కదా కలిసి. అంటే ఇప్పుడు- ఒట్టజానేతో కలిసే ఛాన్స్ లేదు కదా, మేసే ఛాన్స్ లేదు కదా, ఉమ్. ముఖ్య ఛాన్స్ లేదు కదా. పందికొక్కు బుక్కలు ఒట్టజానే ఎక్కడ వేసే లేదు కాబట్టి అందులోటి ఈ బీసీ వాదం వస్తుంది కాబట్టి ఆ వాదానికి కారణమైన గొంతు పై ఎత్తున వినపడుతుంది కాబట్టి ఆ గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం వాళ్ళ తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది తమ్మి. ఖచ్చితంగా వేచి ఉండాలి. బీసీలు అందరూ కూడా కడుపు కాలి ఒకరికొకరు కడుపుల మండి అందరు రోడ్లకు ఎక్కి వాళ్ళ పతనం చూసే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. ఇవాళ పాలక వర్గాలు తోకలు ముడిచి ఎక్కడ పిల్లులు అక్కడ కూర్చునే పరిస్థితి మనం తీసుకొస్తామో అది వేచి ఉండాలి. ఇవాళ ఒట్టెజానయ్య మీద రైడ్ జరగగానే ఏదో ఒట్టెజానయ్య తప్పించుకుంటూ పీడీ యాక్టివేషన్ లేని సమాచారాలు లేని అపవాదాలన్నీ వేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తిప్పుతున్నారు. పీడీ యాక్ట్ ఎక్కడ పెట్టిరు? పీడీ యాక్ట్ పెట్టాలంటే ఎన్ని చర్యలు ఉంటాయి, ఎన్నిసార్లు మిల్లు మీద రైడ్ జరిగింది, ఎంత డిఫాల్ట్ ఉంది, ఎన్నిసార్లు కేసులు అయినాయి, ఎన్నిసార్లు కేసులు అయితే ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిండా, ప్రభుత్వ స్థలాలు కొల్లగొట్టిండా, లేకపోతే పీడీ యాక్ట్ ఎట్లయితే దేశద్రోహం చేసిండా, లేకపోతే ఇంకేదన్నా చేసిండా, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా ఉంటుండా, ఇక్కడ బాంబులు వేల్చిండా, ఎందుకు పీడీ యాక్ట్ పెడతారు? ఇప్పుడు ఒక విషయం అక్క, ఇప్పుడు ఒక విషయం, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నది. మరి నిజంగా కేవలం ఒక సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే చేతులు లేనిది అంటే ఈ అగ్ర కులాలు ఎందులో ఉన్న బీసీలను అణచివేయడంగా భాగంగా ముందుకెళ్తుందని అనుకోవచ్చు. ఇవాళ తెలంగాణలో ఒక్క ఒట్టెజానయ్య వాయిస్ లేపితేనే ఈ అగ్రవర్ణాలు అల్లల్లాడి ఆ పార్టీోడు ఈ పార్టీోడు అందరూ ఒక్కటే ఇవాళ సూర్యాపేటలో ఆయన మీద ఇలాంటి కుట్రలు చేస్తారు. ఇవాళ ఒక్క గొంతుకే అట్లా ఉత్సవాడతా మీకు, రేపు కోట్ల గొంతులు లేస్తున్నాయి మాయి, రేపు కోట్ల గొంతులు లేస్తే ఎట్లా కొట్టుకొని పోతారు మీరు? ఏ రకంగా ఉంటుంది అనుకుంటారు తెలంగాణలో, ఏ రకంగా పాలిస్తాం అనుకుంటారు? ఇలా ఒట్టజానే ఒక్కడు మాట్లాడితేనే మీకు ఉత్సవాలు పడి లావులు నడుస్తున్నాయి. అందరూ ఒకటే ఇవాళ ఒట్టజానే మీద అది యుద్ధానికి సిద్ధమయ్యారు. అన్అఫీషియల్ గా రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అక్కడ అగ్రవర్ణాలన్నీ ఒకటే, పార్టీలకు అతీతంగా ఒకటై ఇవాళ ఒట్టజానే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అక్రమంగా కేసులు పెట్టి ఆయన అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ తెలంగాణ బీసీ బహుజనులు ప్రజలు మొత్తం కూడా కోట్ల మంది చూస్తారు. ఇది తిప్పికోట ఖచ్చితంగా ఒట్టజానే అంటే ఒక్కడే కాదు, ఒక్క బీసీల తరపున వచ్చిన ఒక నాయకుడు బీసీ బిడ్డగా యాదవ బిడ్డగా ఎదుగుతున్న నాయకుడిని అందరూ అంటే కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి యాదవ సామాజిక వర్గమే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని ఢీకొట్టే అంశం ఉన్నది కాబట్టి యాదవ సామాజిక వర్గమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యాదవ సామాజిక వర్గంలో చురుకైన నాయకుడు బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు అనే నేపథ్యంలోనే ఈ కుట్ర జరుగుతుంది, యాదవుల పైన ఈ కుట్ర జరుగుతుందని మనం చెప్పుకోవచ్చా? ఇవాళ యాదవ్ ఒక్కడే కాదు, యాదవ్ వెనకంగా సంపన్న వర్గాలు 135 బడుగు బలహీనులు ఉన్నారు. ఆయన వెనకంగా ఆయన ఒక్కడే కాదు, ఆయన యాదవ్ బిడ్డ అంటే యాదవ్ కులపరంగా వచ్చినా మన బీసీ వర్గాలు మనం బహుజనులం అందరం కూడా ఆయన వెనకంగా ఉంటాము. ఒట్టజానయ్య అంటే ఒక్కడే కాదు, ఒక గొల్ల ఆయన ఒక్కడే కాదు, ఆయన క్యాస్ట్ అది కావచ్చు, క్యాస్ట్ పరంగా వాళ్ళ వెనక వాళ్ళ కుల సంఘాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ కుల సంఘాలతో పాటు 35 సంపన్న వర్గాలు ఉంటాయి, బహుజనులు ఉంటామని చెప్తున్నాను. ఈ సందర్భంతో ఈ విషయంతో తెలంగాణ బీసీ సమాజం ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది? ఏం నేర్చుకోవాలంటే బుద్ధి నేర్చుకోవాలని అవసరం ఉంది. ఇవాళ మన బీసీ వర్గాలు, మన బీసీ బడుగు బలహీన వర్గాలు బుద్ధి నేర్చుకోవాలి. వాళ్ళని చూసి అగ్రవర్ణాలు వాళ్ళ కిందికి నీళ్లు వస్తున్నాయి, వాళ్ళ పదవులకు ఎసరు వస్తుందని తెలిస్తే ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని ఒక్కటై ఒక్కరి మీద దాడి చేస్తుంటే మన వర్గాలు చూస్తలేవా, కళ్ళు కనబడతలేవా, అక్కడ నిజమేంది అబద్ధమేంది తెలుసుకోలేని పరిస్థితిలో మన వర్గాలు ఉన్నాయి. అయ్యాల వాళ్ళకి లేని పార్టీలు మనకి ఎందుకు? ఇలా వాళ్ళ సీట్ల కిందికి నీళ్లు వస్తున్నాయి, వాళ్ళు సూర్యాపేటలో వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు, వాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోతున్నారు అనుకున్నప్పుడు అందరూ ఒకటైనప్పుడు వాళ్ళకు లేని పార్టీలు మన బహుజనులకు ఎందుకు? మనకు కూడా పార్టీలతో అవసరం లేదు. మన బహుజన బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగితే అందరి గొంతు కలిపి అక్కడ కాకులకు బీకి గద్దలకు వేస్తాం అక్కడ అగ్రవర్ణాలు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. చివరగా బీసీ సమాజం నేర్చుకోవాల్సిన విషయం ఏంది ఈ వట్టజానన్న విషయంలో? అదే చెప్తున్నా కదా, ఇప్పటిదాకా చెప్పింది అదే. రెడ్డోళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, ఇవాళ అగ్రవర్ణాలను చూసి మన బీసీ అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఒకటే, మనం పార్టీల కోసం బట్టలు చింపుకుని బంద్ చేసి మన బట్టలు చించుకోవడం, రెడ్డోళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగటం బంద్ చేయాలి. మన ఓట్లు మనం వేసుకుంటే చాలు. ఇలా కోట్లు పెట్టి మన ఓట్లు కొంటురు, అలాంటి కోట్లు పెట్టే ఓట్లే మన దగ్గర ఉన్నాయి కదా, మనకెందుకు?
మనకి ఎందుకు భయము? మన కోట్లు ఇలా గవర్నర్లు కోట్లు పెట్టి మన ఓట్లు కొంటారు. అలాంటి కోట్లు పెట్టి ఓట్లే మన దగ్గర ఉన్నాయి కదా, ఆ ఓట్లు మనకు వేసుకుంటే మన రాజ్యాధికారం వస్తది. మన బీసీ రాజ్యాధికారం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఆ దిశగా తెలంగాణలో ఉన్న బహుజనులందరూ ఆలోచించాలి. ఇక్కడ కులము మతము ఇట్లాంటివి పెట్టుకోవద్దు. లక్ష్యం ఏంటిది? రాజ్యాధికారమే మన లక్ష్యంగా పనిచేయాలి. అదే లక్ష్యంగా బడుగు బలహీనులు అందరూ కలిసికట్టుగా నడిచి చైతన్యంగా ఒకరికొకరు ఈడ చిన్న పెద్ద ఆయన గొల్ల ఆయన గౌండ్ల ఆయన ఇట్లాంటివి లేకుండా అందరం బహుజనులం. మనము బహుజన రాజ్యం రావాలి. బహుజనులం రాజ్యం తెచ్చుకుంటే మన భవిష్యత్ తరాలు మంచిగుంటాయనే ఒక దిశతోటి అడుగులేసి మనం అందరం పిడికిలి బిగించి ముందడి పోయే పరిస్థితులు ఉన్నది తెలంగాణలో. అదే ఆలోచించుకొని మన బడుగు బలహీనులు స్టెప్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే తమ్మి, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజంలో మేలుకు వచ్చింది. నిజంగా యాదవ సామాజిక వర్గాన్ని మొన్న ఒక ఆడబిడ్డను, ఒక తల్లి లాంటి వయసున్న అమ్మను పట్టుకొని, ఈశ్వరమ్మ యాదవ్ను పట్టుకొని ఇష్టానుసారంగా బోషిడి ముండా అని తిట్టిన నేపథ్యంలో వట్టజానన్న మేలుకొని, వట్టజానన్న బీసీ సమాజాన్ని మేలుకున్నాడు కాబట్టి, మేలుకొల్పిండు కాబట్టి ఒక అమ్మ లాంటి వయసున్న పట్టుకొని అగ్రకులాలకు సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూసినాం. అయితే ఇక్కడ సమాధానం, ఇక్కడ సారీ చెప్పాల్సింది, క్షమాపణ అడగాల్సింది పోయి, తప్పైందని చెప్పాల్సింది పోయి, తప్పైందని అడగాల్సింది పోయి, వట్టే జానన్న మీద రెడ్డి జాగృతికి సంబంధించిన కొందరు నాయకులు పోస్టులు పెట్టారు. రెడ్డిలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి వట్టే జాన యాదవ్ అన్న నేపథ్యంలో అదే కోణంలో ఇప్పుడు క్లియర్గా కనబడతా ఉంది. అంటే ఒక హెచ్చరిక జారీ చేసి, ఒక అల్టిమేటం జారీ చేసి తర్వాత వట్టే జానన్నను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే ఒక టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉంది. మన బీసీ సమాజం ఇప్పటికైనా మనం ఏ విధంగా ఒక్కసారి అలర్ట్ అయితే వాళ్ళు ఏ విధంగా అలర్ట్ అవుతారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం మేల్కొన్న నేపథ్యంలో ఈ అగ్రకులాల అంచులు కదిలే అవకాశం ఉన్నది. రాజకీయంగా వీళ్ళు అణగదొక్కబడుతున్న, ఒక్కసారి బీసీలకు రాజ్యాధికారం వస్తే పెను ప్రమాదం అని మేల్కొన్న వీళ్ళు పార్టీలకు అతీతంగా ఒక్కటై మన బీసీ ప్రజలను, బీసీ బిడ్డలను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వట్టే జానన్న పైన పీడీ యాక్ట్ పెట్టిరు. నిజంగా కోలుకోలేని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీసీ సమాజం కళ్ళు తెరుచుకొని చూడాలి ఏ విధమైన కుట్రలు పడుతూ ఉన్నారు, ఏం కథ. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.